ఈరోజు మనం గోంగూర కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాం అనమాట. రెగ్యులర్గా అస్సలు ఉండదు. ఎగ్ లవర్స్కి అయితే సూపర్గా నచ్చుతుంది. ఎగ్ ఇంకా గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. నిజానికి ఎగ్తో అసలు ఎన్ని రెసిపీస్ చేయొచ్చో తెలుసా అండి. 1000+ రెసిపీస్ మనం హ్యాపీగా ఎగ్తో చేయొచ్చు. సింపుల్ రెసిపీస్. అందులో ఇంకా గోంగూర ఎగ్ కాంబినేషన్ అద్దిరిపోతుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది. ఇందులో మిరియాలు, యాలకులు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మనదికి ఏం జరగదు, ఎందుకో మూడు సడన్గా డల్గా అయిపోతూ ఉంటాం. ఏదో ఆలోచిస్తూ ఉంటాం, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, మైండ్ స్టక్ అవుతుంది. అప్పుడు కిచెన్లో హ్యాపీగా చిన్న మ్యూజిక్ పెట్టుకొని వంట చేస్తే ఎంత రిలాక్స్గా ఉంటుందో తెలుసా. అందులో మనకి ఇష్టమైన కాంబినేషన్ వంట చేస్తే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. సో నేనైతే అదే చేస్తాను. నాకు వంట చేయడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మంచిగా తినేవాళ్ళు ఉంటే కనుక సూపర్గా వండి పెడతాను. డ్రై రోస్ట్ అవ్వాలి. అయ్యాక ఇందులో మనం గోంగూర ఒక 3 కట్టలు, కొత్తిమీర ఒక కట్ట, ఉల్లిపాయ, ఆయిల్ లేకుండా ఇలా మగ్గనివ్వాలన్నమాట. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. గోంగూరలో కావాల్సినంత ఐరన్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అట్లీస్ట్ వారంలో ఒక 3 సార్లు అయినా గోంగూరని తినిపించండి. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పేసి చాలామంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా గోంగూరని రెగ్యులర్గా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. గోంగూర పప్పు బాగుంటుంది, గోంగూర నాన్ వెజ్ కాంబినేషన్ బాగుంటుంది, ఉట్టి గోంగూర పచ్చడి బాగుంటుంది, గోంగూర రైస్ బాగుంటుంది. చాలా చేసుకోవచ్చు. అండ్ పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫస్ట్ ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత చూడండి, గోంగూర చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. వెంటనే మిక్సీ పట్టకుండా కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బాండి ఎలాగో వేడిగా ఉంది కదా, ఇందులో నూనె వేద్దాం. కొంచెం ఎక్కువ నూనెనే వేసుకుందాం, ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేయబోతున్నాం. ఇలా ఘాట్లు పెట్టుకున్నాను నేను ఫస్ట్. నూనె మటుకి వేడిగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఎగ్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేడిగా ఉంటే కింద అంటుకోదు, లేకపోతే కింద ఎగ్ అంటుకుంటుంది. నూనెలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేద్దాం. ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్ కరెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఎగ్ ఇక్కడ ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం గోంగూరని పేస్ట్ చేసేసుకున్నాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. ఎగ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నూనెలో. అలాగే వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఈ పేస్ట్ అంతా వేసేసుకుందాం. మంచిగా మసాలా పేస్ట్. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా,
ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు నేను ఉప్పు వేసాను, కానీ అది సరిపోదు, ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ఉడకాలి. ఇలా చక్కగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ కొంచెం గ్రేవీ, కొంచెం గ్రేవీ వేసుకొని ఎగ్స్ పెట్టుకుందాం. పోపన్నం రెడీగా ఉంది. దాంతోపాటు గోంగూర గుడ్డు కాంబినేషన్ అద్దరిపోతుంది. పైనుండి పచ్చిమిర్చితో గార్నిష్ చేస్తే అద్దరిపోతుంది. గోంగూర ఎగ్ మసాలా తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న పాన్ లో మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి గోంగూర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత వేడిగా ఉన్న పాన్ లో నూనె వేసి కాస్త పసుపు, ఉప్పు కూడా వేసి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసి బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని మిక్సీలో పట్టుకొని ఆ పేస్ట్ ని యాడ్ చేసి తగినన్ని నీళ్లు కూడా పోసి కాస్త కారం, ధనియాల పొడి, గరం మసాలా బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర ఎగ్ మసాలా రెడీ అవుతుంది.